ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గుర్రం పాపిరెడ్డి అనే మూవీని అయితే చూశాను. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే గుర్రం పాపిరెడ్డి అనే కుర్రాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పేసి ఒక పథకం వేస్తాడు. అయితే ఆ చేద్దాం అనుకున్న పని ఏంటి, వాళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు వాళ్ళకి ఈ పని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అసలు దాని నుంచి ఎలా బయటపడ్డారు, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నరేష్ అగస్త్య అలాగే ఫరియా అబ్దుల్లా చాలా బాగా యాక్ట్ చేశారు. అయితే వారితో పాటు రిమైనింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా కామెడీగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న మలుపులు కూడా చాలా బాగుంటాయి. ఇంట్రెస్టింగ్‌గా క్యారీ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయినా తర్వాత అంతా కూడా కొంచెం ల్యాగ్‌గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో, ఈ స్టోరీ అంతా కూడా ఇంతకుముందు మనం చూసాము అంటే ఒక రొటీన్ స్టోరీ అన్నట్టయితే కలుగుతుంది. ఓకే. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ పరంగా లేదా మలుపుల పరంగా అయితే బాగున్నప్పటికీ మీకు తెలిసిన స్టోరీ అన్నట్టయితే ఉంటుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు, యోగిబాబు ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వలేదని అయితే అనిపిస్తుంది. సో, ఈ సినిమాను చూడాలనుకున్న ఎవరైనా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయొచ్చు. మరెన్నో ఇలాంటి ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగాడు ఛానల్.